నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అఖండ తాండవం సంబంధించి ఒక పెద్ద టాకే నడుస్తుంది. ఏంటి అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టబోతుందా అని చెప్పేసి. అయితే ముందు ప్రీ రిలీజ్కి సంబంధించి ముందే రిలీజ్కి ముందు జరిగిన బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, అదే కాక మళ్ళీ ట్రైలర్ వస్తే తర్వాత లెక్కలు కూడా మారే అవకాశాలు ఉన్నాయా? దీని గురించి మీరేం చెప్తారు? అంటే లెక్కలు మారే అవకాశం లేదు. అంటే ఇప్పుడు దాకా బిజినెస్ లెక్కలు అయితే మారవు. ఒకవేళ కలెక్షన్స్ పరంగా లెక్కలు ఒకవేళ ఆ రికార్డు బద్దలు కొడితే మాత్రం ఆ లెక్కలు మారుతాయి. అంటే బయర్స్ మంచి ఖుషీగా ఉంటారు. ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుంటే ఏంటంటే అసలు బాలయ్య బాబు సినిమాకి ఇంత బిజినెస్ జరగడమే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఎందుకంటే శాటిలైట్ రైట్సే దాదాపు ఒక 60 కోట్లు శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఏమో ఒక 85 కోట్లు అంటున్నారు. అంటే 145 కోట్లు జరిగింది డిజిటల్ రైట్స్ విషయంలో. అది ఒక రికార్డు. జియో హాట్స్టార్ వాళ్ళు 85 కోట్లకి అఖండ 2 హక్కులు కొనుక్కున్నట్టుగా వార్తలు బయటకు వచ్చినాయి. అలాగే స్టార్ మా వాళ్ళు శాటిలైట్ పరంగా 60 కోట్లకి తీసుకున్నారనేది వస్తుంది. స్టార్ టీవీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అక్కడ 145 కోట్లు వచ్చేసినాయి. ఇక ఆంధ్ర కానీ, నైజాం కానీ, సీడెడ్ కానీ ఈ బిజినెస్ పరంగా చూసుకుంటే దాదాపు 100 నుంచి 110 కోట్లు థియేటికల్ బిజినెస్ జరిగింది. ఆ ప్రకారం చూసుకుంటే దాదాపు 250 కోట్ల రూపాయలు బిజినెస్ జరగడం అనేది, సినిమా రిలీజ్కి ముందు జరగడం అనేది ఒక పెద్ద రికార్డ్ అని చెప్పొచ్చు. అయితే అఖండ తాండవం సంబంధించి చిన్న గ్లింప్స్తోనే పూర్తి లెక్కలు మారిపోయాయని చెప్పుకోవచ్చు. కానీ ట్రైలర్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, అదే రిలీజ్ కూడా చాలా దగ్గరలోనే ఉందని చెప్పుకోవచ్చు. దీని గురించి మీరు ఏం చెప్తారు? నేను అనుకోవడం ఏంటంటే ఈ నెలాఖరికల్లా ముందు ట్రైలర్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన మేజర్ వర్క్ అంతా బిజినెస్ క్లోజ్ అయిపోయింది కాబట్టి ట్రైలర్ కూడా వెంటనే రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒక సాధారణంగా బిజినెస్ క్లోజ్ అవ్వకపోతే ట్రైలర్ ముందు రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే సినిమా కలెక్షన్స్ పరంగా ఏ రికార్డులకి వెళ్తుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే కాంతారా సినిమా కేవలం 700 కోట్లు కొల్లగొట్టేసింది పాన్ ఇండియా సినిమాగా వచ్చి. ముఖ్యంగా కర్ణాటకలో అయితే బ్లాక్ బస్టర్ హిట్గా చెప్పొచ్చు. అలాగే త్రూఅవుట్ ఇండియా కూడా కలెక్షన్స్ కూడా భారీగా ఉన్నాయి. అది ప్లస్ పాయింట్ అయింది రిషబ్ శెట్టికి. ఇప్పుడు మరి ఇక్కడ తెలుగునాట కూడా ఆ సినిమా కలెక్షన్స్ అద్భుతంగా వచ్చినాయి. అంటే రిలీజ్ టైం కూడా మంచి టైంలో రిలీజ్ అని చెప్పుకోవచ్చు. అఖండ టైం కూడా అలాంటి టైం కానీ కనిపిస్తుంది. కాకపోతే కార్తీ సినిమా పోటీ వచ్చేలా కనిపిస్తుంది కొద్దిగా. అందువల్ల కొద్దిగా ఏవైనా సరే అఖండ తాండవం పెద్ద హిట్ అయితే ఇప్పుడు మనం 245 కోట్లు బిజినెస్ జరిగిందన్నాం. అంటే బయర్స్ సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా 500 కోట్లు గ్రాస్ వస్తే తప్ప వీళ్ళకి ముందు బయర్లు సేఫ్లో జోన్లోకి వెళ్ళరు. ఒక 500 కోట్ల గ్రాస్ వచ్చిందంటే ఖచ్చితంగా బయర్స్కి మంచి లాభాలు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. అంతకు మించి వస్తే ఇంకా అసలు డబుల్ బ్లాక్ బస్టర్గా చెప్పొచ్చు. అదండి. అయితే అఖండ తాండవం మొదటిసారిగా బాలకృష్ణ గారు పాన్ ఇండియా రేంజ్లోకి వెళ్తున్నారు. అది కాక ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే డివోషనల్ టచ్తో ఉన్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కింద మారుతుంది. అది పాన్ ఇండియా సినిమా కావచ్చు, లేదా ఏపీకి సంబంధించినటువంటి తెలుగు సినిమా కావచ్చు. ఆ విధంగా చూసుకుంటే మొన్న వచ్చిన మిరాయి కావచ్చు, లేదా మీరన్న కాంతారా కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా మంచి హిట్ అయ్యాయి. సో ఇప్పుడు అంచనాలు ఏ విధంగా ఉన్నాయి పాన్ ఇండియా వైపు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఒక రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే అఖండ తాండవానికి ఉన్నాయండి. రిలీజ్ టైం కూడా ఒక సంక్రాంతికి బరిలోకి వెళ్లకుండా సోలోగా రిలీజ్ అవటమే ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే అప్పుడు డిసెంబర్ 2వ తారీఖున మనకి ఫస్ట్ అఖండ వచ్చింది. ఇప్పుడేమో డిసెంబర్ 5వ తారీఖు వస్తుంది. ఏదేమైనా అఖండ రిలీజ్ టైం కూడా కలిసి వచ్చిందాక చెప్పుకోవచ్చు. వేరే సినిమాలు పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు. ఒక విధంగా చెప్పాలంటే రాజాసాబు ప్లేస్లోకి ఈ సినిమా వచ్చి చేరింది. అయితే పాన్ ఇండియా స్థాయిలో మాత్రం ఎలాంటి స్పందన వస్తుంది? బాలయ్య బాబుకి ఏంటంటే ఇప్పుడు దాకా పాన్ ఇండియా స్థాయిలో సినిమా పడల. సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్టే కావచ్చు, కానీ అఖండ సినిమా అప్పుడు ఒక తెలుగు సినిమా కానీ రిలీజ్ అయింది, పేరు తెచ్చుకుంది అంతే. ఇప్పుడు వచ్చేసరికి మొట్టమొదటిసారిగా వీళ్ళు ఆ ప్రయత్నం చేశారు. అది చూడాలి. బోయపాటి గారికి, బాలయ్య బాబుకి ఒక మొట్టమొదటిసారిగా ఒక పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే అఖండ తాండవంలో ప్యాడింగ్ స్టార్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రధానంగా ఏంటంటే ఆది పినిశెట్టి కూడా అతను విలనిజాన్ని బ్రహ్మాండంగా పండించగలడు. ఫోర్స్ ఉంటుంది, వాయిస్లో ఒక ఫోర్స్ ఉంటుంది. అయితే అఖండ తాండవం సంబంధించి ఇప్పటికే ఏదైతే మహాకుంభమేళ టైంలో షూట్ చేశారు, అదేవిధంగా చూసుకుంటే మనకి హిమాలయాల్లో షూట్ జరిగిందని చెప్పి తెలుస్తుంది. సో వీటన్నిటిని అంటే విజువల్ వండర్గా నిల్చోబోతుందా ఈ సినిమా అంటే ఏం చెప్తారు? ప్రధానంగా 3 హైలైట్స్ మీరు చెప్పినట్లు 2 హైలైట్స్ మీరు చెప్పేశారు. ఎటాగో హిమాలయాల్లో షూటింగ్ చేయటం కానీ, మహాకుంభమేళ షూటింగ్ చేయటం కానీ, ఈ రెండుతో పాటు మిశ్రా సోదరులు ద్వయం దీనికి వాళ్ళ గళాన్ని అందించడం అనేది, తమను వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చి సినిమా కోసం పాడించడం అనేది పెద్ద హైలైట్ అవుతుంది. ఈ 3 హైలైట్స్ చాలు సినిమాకి పాన్ ఇండియా స్థాయిలో పేరు తీసుకురావడానికి. ఇక అఘోర పాత్ర అది ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య తాండవం అని చెప్పాలి. శివతాండవం అని చెప్పొచ్చు, లేదా బాలయ్య తాండవం అని చెప్పొచ్చు. కానీ
ఖచ్చితంగా అది పెద్ద ఎసెట్ అవుతుంది. ఆ ఫైట్స్ సన్నివేశాలు కానీ ఆ గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు ఖచ్చితంగా ఉండుంటే అది ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు సర్దార్ పాపారాయుడులో చెలరేగిపోయి నటిస్తాడు ఆయన. ఆ తరహాలోనే ఈసారి బాలయ్య బాబు కూడా నటించే అవకాశం కనిపిస్తుంది. అది తెర మీద మనం చూడాల్సిందే ఆ విన్యాసాన్ని. అయితే అదిగా మనం చూసుకుంటే మహాకుంభమేళకు సంబంధించి ఇప్పటిదాకా ఏ సినిమా కవరప్ చేయని సినిమా ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మహాకుంభమేళ చూడనిటువంటి వాళ్ళు ఇంకా చాలా కోట్ల మంది ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే సాధారణంగా ఇప్పటిదాకా ఎవరో కూడా సినిమాల తెరలో ఆ ప్రయత్నం చేయలే. ఎందుకంటే అసాధ్యం అది. అక్కడ షూటింగ్ చేయడం, ఆ జనాన్ని తట్టుకోవడం, కుంభమేళ సాధువులు కానీ నాగా సాధువులు కానీ ఇవన్నీ చాలా విశేషాలు ఉంటాయి కుంభమేళకి. ఎందుకంటే పరమహంస యోగానంద రాసిన ఒక యోగాత్మక కథలోనే ఈ పెద్ద పెద్ద యోగులు, మహాపురుషులు, సిద్ధపురుషులు సూక్ష్మ రూపాల్లో వస్తారు, ఒక రకరకాల వ్యక్తుల రూపాల్లో వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారంటారు. అంశం ఏమైనా దీంట్లో చూపించారా, ఎందుకు చేయాల్సి వచ్చింది, కొంత అక్కడ చేసి కొంత స్టూడియోలో గ్రీన్ మ్యాట్లో చేసి మిక్స్ చేశారా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఆ మహాకుంభమేళ సన్నివేశాలు ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మహావతార బాబాజీ ప్రతి యోగులు, మహాపురుషులు అందరూ కూడా హిమాలయాల్లో ధ్యానాల్లో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. వచ్చి కుంభమేళాలో అక్కడ స్నానం చేసి గంగా నదిలో వెళ్ళిపోతారంటారు. కాబట్టి అలాంటి అంశాలు ఏమైనా సినిమాలో ఉన్నాయా? అతీంద్రియ శక్తులకు సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి దీంట్లో. అఘోర పాత్రే మెయిన్ కాబట్టి అవన్నీ ఉంటే మాత్రం సినిమాకి పెద్ద ఎసెట్ అవుతుంది. అదే కాక మనం చూసుకుంటే 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఏదైతే ఉందో అలాంటి సీన్స్ని కవరప్ చేసిన సినిమా కింద మనం అఖండ తాండవం చూడొచ్చు. సో దీనిపైన ఎలాంటి ఆసక్తి ఉండబోతుందంటే ఏం చెప్తారు? జనరల్గానే చాలామంది ఇప్పటికే కుంభమేళకి చాలామంది వెళ్ళారు. ఎందుకంటే అక్కడ వసతులు కానీ చాలా అకామిడేషన్ కానీ డేరాల్లో వాళ్ళు చాలామంది అక్కడ డేరాల్లోనే ఉండి స్నానాలు చేసి వచ్చారు. అలాంటి టైంలో వీళ్ళు అసలు ఎట్లా చేశారు షూటింగు, అక్కడ పర్మిషన్ ఇవ్వరు ముందు. ముఖ్యంగా గవర్నమెంట్ కొంత సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు చేసి ఉండొచ్చేమో. కానీ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లోనూ కావాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చేశారేమో. కానీ సాధారణంగా అయితే ఎవరో కూడా సాహసం చేయరు, అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకోరు. దీన్ని ఏదో మిక్స్ చేసుకుని ఆ విజువల్స్ తీసుకొచ్చేసి ఏదో చుట్టేసి చేసేవాళ్ళు. కానీ ఎప్పుడు జరగలేదు ఆ ప్రయత్నం. మనం ఏదో టీవీలో చూస్తూ ఉంటాం, వచ్చిన సాధువులు అక్కడ చాలామంది తొక్కిసలాట్లు చనిపోవటాలు ఇవన్నీ చాలా సంఘటనలు జరిగినాయి కుంభమేళా సందర్భంగా. సో ఓవరాల్గా చూస్తే ఈ సినిమాకి సంబంధించి రాను భారీ హైప్ అయితే రాబోతుంది. అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా అటు శాటిలైట్ రైట్స్ కావచ్చు, లేకపోతే ఇటు ఓటీటీ రైట్స్ కావచ్చు, అన్నీ ఫిక్స్ అయిపోయాయి. కాబట్టి ట్రైలర్ వచ్చిన తర్వాత థియరటికల్ సంబంధించినటువంటి ఒక కలెక్షన్స్ మాత్రం భారీ మార్పులు ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఆ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏంటో మనకి ఇంకా సూచన పరంగా కూడా వాళ్ళు ఏం వార్తలు రాలేదు. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వరుసపెట్టి స్టార్ట్ అవుతాయి. బహుశా ఈ నెలాఖరులోగా ఫస్ట్ సింగిల్ వస్తుందని ఆ సినిమాకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి నాతో అన్న మాటలే. కాబట్టి ఆ ఫస్ట్ సింగిల్ వచ్చాక మనం మాట్లాడదామని అన్నాడు ఆయన. కాబట్టి ఆ ఫస్ట్ సింగిల్ కోసం మనం వెయిట్ చేద్దాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఫస్ట్ సింగిల్ ఎలా ఉండబోతుంది, ఎంత క్యూరియాసిటీ ఉండబోతుందో చూద్దాం. మరి నమస్తే.